2024కి జగన్ కావాలా, చంద్రబాబు కావాలా మీకు? చంద్రబాబు నాయుడు గారు కావాలండి. ఎందుకండి? రాష్ట్ర అభివృద్ధి పదవులు ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యమవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఐటీ కానీ, ట్రాన్స్పోర్ట్స్ కానీ, ఆల్ టెక్నికల్గా కంపెనీస్ రావాలన్నా, ఎంప్లాయ్మెంట్ పెరగాలన్నా చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు. అప్పుల పాలు తప్ప రెండోది లేదు. ఇది వాస్తవం. మీరేంటి అలా అంటారు? 2019 తర్వాత ఇప్పటి వరకు కూడా 99% పథకాలు అందించాము అని చెప్పేసి వైసీపీ నుంచి అంటున్నారు. మీరేమో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏం పథకాలు సార్? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఈ పథకాలన్నీ? అప్పులు తీసుకొచ్చి ప్రజలకు ఇస్తే ఎవడొద్దంటాడండి? దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకుని డెవలప్మెంట్స్ చూడాలి. ఫస్ట్ ప్రతి నిరుద్యోగం చూడాలి, ఎంప్లాయ్మెంట్ చూడాలి. ఏమీ లేదు ఇంతవరకు. ఎక్కడ ఒక రోడ్లు వేసిన లేదు, రైలు లేదు, కార్పొరేషన్ లేదు, ఏమీ లేవు సార్. అంతా శూన్యం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ కూడా సమకూర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు నడవాలంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలా, మా బాపట్లలో నరేంద్ర వర్మ గారు ఎమ్మెల్యే అవ్వాలా. ఇది స్వాస్థ్యం. బాపట్లలో నరేంద్ర వర్మ గారికి ఎంత మెజారిటీ రావచ్చు? ఖచ్చితంగా 25,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నాం. దాంట్లో సందేహమే లేదు. ఇది వాస్తవం. ఇది మాకున్నటువంటి అనుభవంతో 10 సంవత్సరాల రాజకీయ అనుభవంలో మేము చెబుతా ఉన్నాం. ఏకేశ్వర నరేంద్ర వర్మ వ్యక్తి సామాజిక సేవ చేస్తూ 5 రూపాయలకి 20 లీటర్ల నీళ్లు ఇస్తూ ప్రతి విద్యార్థికి సహాయం చేస్తూ చదువు, విద్య అన్ని విషయాల్లో కూడా చేతోడుకున్న వ్యక్తిని గెలిపించుకోవడం మా బాధ్యత. అది మా కర్తవ్యం, మా ధర్మం అని మేము పాటిస్తున్నాం. ఖచ్చితంగా రేపు జరిగే ఎన్నికల్లో 25,000 ఓట్ల మెజారిటీతో నరేంద్ర వర్మ గారు గెలవబోతున్నారు. ఇది వాస్తవం.